రాజకీయం చాలా వేగంగా జరుగుతుంది. కేవలం బీఆర్ఎస్ నాయకులే ఈ ప్రయత్నం చేసి ఉంటే పెద్దగా మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ మాటలను అంత సీరియస్గా పరిగణలోకి కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ కొంతమందిని తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల ముసుగులో సూచన చేస్తున్నట్టుగా బీఆర్ఎస్ యొక్క రాజకీయ వాదనను ముందలబెట్టి, అదేవిధంగా బీజేపీ పార్లమెంట్ సభ్యుడు, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి, ముఖ్యంగా గోదావరి జలాల మీద నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ చేసిన ఈటల రాజేందర్ గారు కూడా బీఆర్ఎస్ తీసుకున్న వాదననే తీసుకొని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. తక్షణమే గోదావరి జలాలను కన్నెపల్లి పంప ద్వారా ఎత్తిపోసి ఉత్తర తెలంగాణ రైతాంగం యొక్క సమస్యలను తీర్చడానికి ప్రభుత్వం ముందుకు రావాలి అని. ఈటల రాజేందర్ గారి పట్ల మాకెవరికి ఎలాంటి తక్కువ అభిప్రాయం కానీ లేకపోతే ఇతర అభిప్రాయాలు ఏం లేవు. రాజేందర్ గారు అంటే మాకు గౌరవమే, కానీ వారు మాట్లాడిన మాటల్ని గౌరవించే పరిస్థితి ఇప్పుడు లేదు. వారు మాట్లాడే ముందు సంబంధిత శాఖ మంత్రితో కానీ లేకపోతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులతో కానీ వారి ఆలోచనను పంచుకొని వారి సూచనల మేరకు వారు ప్రభుత్వానికి సూచన చేసినుంటే వారి గౌరవం పెరిగి ఉండేది. ఒక పక్కన ప్రభుత్వ మంత్రులను కానీ ఎన్డీఎస్ఏ చైర్మన్ కానీ ఎవరితో ప్రస్తావించకుండా కేవలం హరీష్ గారి సూచనల మేరకు, హరీష్ గారి విజ్ఞప్తి మేరకు ఈటల రాజేందర్ గారు మాట్లాడడం ద్వారా తన గౌరవాన్ని, మర్యాదను రాజేందర్ గారు పోగొట్టుకోవడం జరిగింది. ఏది ఏమైనా ఒక పక్కన కొంతమంది రిటైర్డ్ ఇంజనీర్లు తెలంగాణ వాదుల ముసుగులో బీజేపీ, బీఆర్ఎస్ ఈ ప్రభుత్వాన్ని తప్పు చేస్తున్నట్టుగా ప్రజల ముందు నిలబెట్టడానికి చేస్తున్న ప్రయత్నం నేపథ్యంలో ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి పూర్తి వివరాలను ప్రజలకు మేము వివరించదలుచుకున్నాం. తద్వారా పాత్రికేయ మిత్రులకు కూడా వాస్తవాలను వివరిస్తే చర్చ సందర్భంగా ఎప్పుడైనా మీరు కూడా ప్రజలకు వివరించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ అత్యవసర పత్రికా సమావేశాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. సరే, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఊరు, పేరు, అంచనాలను మార్చడం, వీటి గురించి చాలా సందర్భాలలో చెప్పిన, ఇప్పుడు అంత లోతుగా నేను వెళ్ళదలుచుకోలేదు. ఒక కట్ ఆఫ్ డేట్ తీసుకుందాం. జూన్ 21, 2019 నాడు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించుకున్నారు. ఈ కథనాన్ని జూన్ 21, 2019 ఆ తర్వాత జరిగిన పరిణామాలకే పరిమితమై ఈరోజు నేను మాట్లాడాలని నిర్ణయం తీసుకున్నా. ఆనాడు మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, కన్నెపల్లి దగ్గర లక్ష్మి, సరస్వతి, పార్వతి పంపోజులు వీటి ప్రారంభోత్సవం చేసిన తర్వాత 18/5/2020 నాడు మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో లోపాలు ఉన్నాయి, తక్షణమే ఈ లోపాలను సరిదిద్దండి. బివి రమణారెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, కాళేశ్వరం ప్రాజెక్ట్, ద ప్రాజెక్ట్ మేనేజర్ ఎలాంటి అండ్ పిఏఎస్ జాయింట్ వెంచర్ మేడిగడ్డ బ్యారేజ్ మీద 18/5/2020 నాడు స్పష్టంగా ఇన్ వ్యూ ఆఫ్ ద ఫోర్త్ కమింగ్ మాన్సూన్స్ ద ఏజెన్సీ మెసర్స్ ఎలాంటి అండ్ పిఏఎస్ జాయింట్ వెంచర్ ఈజ్ రిక్వెస్టెడ్ టు అటెండ్ to the damages occurred to the CC blocks, wearing court, etc. and to it that they are well ordered at earliest. స్పష్టంగా ప్రాజెక్టు ప్రారంభించిన 11 నెలల లోపలనే మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో లోపాలు ఉన్నాయి, రాబోయే వర్షాకాలం కంటే ముందే
మే నెలలో లెటర్ రాసిండ్రు, జూన్ జూలైలో వర్షాలు ప్రారంభం అవుతున్నాయి, మీరు తక్షణమే ఇందులో ఉన్న లోపాలను సవరించడం ద్వారా రాబోయే వర్షాకాలంలో ఈ ఎత్తిపోతల పథకాన్ని మనం సరైన విధంగా వినియోగించుకోవచ్చని. అంటే చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ప్రాజెక్టు ప్రారంభించిన 11 నెలల లోపలనే మేడిగడ్డ బ్యారేజ్లో లోపాలు ఉన్నాయని బయటపడడం, ఆ లోపాలను సరిదిద్దండి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంబంధిత ఏజెన్సీలకు లేఖ రాయడం, నిర్లక్ష్యం వహించడం వల్ల అది పెరిగి పెద్దదై చివరికి మేడిగడ్డ బ్యారేజ్ కుప్పగూలే పరిస్థితి వచ్చింది. ఇది మొదటి సంఘటన. రెండవ సంఘటన జూలై 14, 2022 నాడు గోదావరిలో వరద జలాలు పోటెత్తుతే కన్నెపల్లి అన్నారం పంప్ హౌజులు సేఫ్టీ వాల్ మొత్తం విరిగిపోయి ఆ వరద జలాలు మొత్తం కన్నెపల్లి పంప్ హౌజ్ ముంచేసి కన్నెపల్లి పంప్ హౌజ్ కూడా పూర్తిగా దెబ్బతిన్నది. అది 2022 సంవత్సరం జూలైలో. అదేవిధంగా దాన్ని సరిదిద్దలేదు, దాన్ని రిపేర్ను పూర్తి స్థాయిలో చేయలేదు. ఇప్పటి కూడా కన్నెపల్లి పంప్ హౌజ్ 100% వినియోగంలోకి రాలేదు. 2023 అక్టోబర్ 24న ప్రాజెక్టు ప్రారంభించిన 4 ఏళ్లకే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది. అక్టోబర్ 22 నాడే ప్రాజెక్టు ఏఈ మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో పోయి ఫిర్యాదు చేసింది. అక్టోబర్ 21, 2023 నాడు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోతే తెల్లారే 22 నాడు మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో చంద్రశేఖరరావు గారి ముఖ్యమంత్రి సాగునీటి పారుదల మంత్రిగా ఉన్నప్పుడు ప్రాజెక్టు కుంగిపోయింది, తక్షణమే దీని మీద విచారణ చేయండి అని చెప్పి ఆనాడు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత అక్టోబర్ 22, 2023 నాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎంబడే ఈ ప్రాజెక్టు కుంగుబాటుపై కమిటీని నియమించి నవంబర్ 1, 2023 నాడు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ప్రాథమిక నివేదికను అందించారు. మేడిగడ్డ బ్యారేజ్లో ఉన్న లోపాలను, ప్లానింగ్లో ఉన్న లోపాలను, డిజైన్లో ఉన్న లోపాలను, నాణ్యత నియంత్రణ, అదేవిధంగా నిర్వహణ, అంటే ప్లానింగ్, డిజైనింగ్, కన్స్ట్రక్షన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అన్నిట్లలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతూ ఈ కారణాల చేత మేడిగడ్డ డ్యామ్ కుంగిపోయింది, ఇందులో ఉన్న కారణాలు అని చెప్పి క్లియర్గా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు ఎన్డీఎస్ఏ గురించి పదే పదే హరీష్ రావు గారు, చంద్రశేఖరరావు గారు ఎవరు ఎక్కడ ఎన్డీఎస్ఏ పోలేదు, కానీ మా దగ్గరికే వచ్చింది. మా దగ్గరికి ఎందుకు వచ్చింది, మా మీదనే ఎందుకు నివేదిక ఇచ్చిందని ఒక వాదన తీసుకొస్తారు. ఇన్ని సంవత్సరాలలో ఎందుకు ఈ ఎన్డీఎస్ఏ ఎక్కడికి వెళ్ళలేదని నేను ఇక్కడ పాత్రికేయ మిత్రులతో కొంత సమాచారాన్ని పంచుకోదలుచుకున్నా. కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో ఉన్న చాలా డ్యాంల యొక్క నిర్మాణము, నిర్వహణ, వాటి పరిరక్షణ కోసము డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021, ఐఎమ్ రిపీటింగ్, డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 డిసెంబర్ 30, 2021 నాడు, అంటే దాదాపుగా 2022 జనవరి అనుకోండి, డిసెంబర్ 30, 2021 అంటే ఆ రోజు పార్లమెంటు ద్వారా చట్టాన్ని చేసింది. ఈ చట్టం యొక్క స్ఫూర్తి ఏంటంటే ఎక్కడైనా ఈ దేశంలో దేశవ్యాప్తంగా నిర్దేశిత డ్యాంల పర్యవేక్షణ, తనిఖీలు, నిర్వహణ, మరమ్మతులకు ఈ చట్టం సమగ్ర విధానాన్ని రూపొందించింది. భారతదేశంలో ఉండే అన్ని డ్యాంల యొక్క పర్యవేక్షణ, తనిఖీలు, నిర్వహణ, మరమ్మతులకు సంబంధించి చట్టాన్ని చేసింది. ఈ చట్టం నిబంధనలను అమలు చేయడం డ్యామ్ యజమానుల చట్టబద్ధత బాధ్యత. అంటే డ్యామ్ యజమానులు అంటే
తెలంగాణ రాష్ట్రంలో శ్రీశైలం, నాగార్జున సాగర్, ఎస్ఆర్ఎస్పి, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఆర్ ఎనీ అదర్ డ్యామ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యజమాని. కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 ప్రకారం పర్యవేక్షించే బాధ్యత ఎన్డీఎస్ఏది. వాళ్ళు ఇచ్చిన సలహాలు, సూచనలు, వాళ్ళ ఆదేశాల మేరకు బాధ్యత నిర్వహించాల్సింది రాష్ట్రాలది. అందుకే 2022లో 2023లో జరిగిన ప్రమాదాన్ని తక్షణమే ఎన్డీఎస్ఏ విజిట్ చేసింది. 2022 కంటే ముందు ఏవైనా డ్యామ్లు కానీ ప్రమాదాలు కానీ ఏదైనా జరిగితే అప్పుడు ఈ చట్టమే లేదు, ఈ అథారిటీయే లేదు. ఈ అథారిటీని పార్లమెంట్ చట్టం చేసిందే డిసెంబర్ 30, 2021 నాడు. అది అమల్లోకి వచ్చి వాళ్ళ క్షేత్రస్థాయిలో పనిచేయడానికి ఎక్కడైనా ఒక చట్టం చేసిన తర్వాత అమలు చేసి క్షేత్రస్థాయిలో దాని ఆఫీసర్లను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చుకోవడానికి కనీసం 3-4 నెలలను పడుతుంది కదా. సో 2022 నుంచి పనులు ప్రారంభించి 2023 అక్టోబర్లో తెలంగాణలో జరిగిన మేడిగడ్డ బ్యారేజ్ యొక్క ప్రమాదాన్ని వాళ్ళు తక్షణమే విజిట్ చేశారు. వాళ్ళు విజిట్ చేసి పూర్తిగా దీన్ని పరిశీలించి కొద్ది రోజుల్లోనే ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చారు, తర్వాత ఫుల్ రిపోర్ట్ ఇచ్చారు. దాంట్లో వాళ్ళు చెప్పింది ఏంది, ప్రాథమిక నివేదికలో 7వ బ్లాక్ పిల్లర్లు అక్టోబర్ 24 నాడు 19వ పిల్లరు దాదాపు 1.2 మీటర్లు కుంగిపోయింది. దీనికి ప్రధానమైన కారణం ప్లానింగు, డిజైనింగు, కన్స్ట్రక్షన్, మెయింటెనెన్స్ లోపాలు ఉన్నాయి, అందుకే పిల్లర్లు కూలిపోయినాయని. అదేవిధంగా ఈ బ్లాక్ దెబ్బతినడం వల్ల, 7th బ్లాక్ దెబ్బతినడం వల్ల మొత్తం ప్రాజెక్టు మీద ప్రభావం చూపించింది. కాబట్టి బ్యారేజ్లో నీళ్లు నింపడానికి వీలు లేదు, నీళ్లు నింపితే ప్రమాదం అని చెప్పి ఇచ్చారు. వాళ్ళు ఫస్ట్ ప్రాథమిక నివేదిక ఇచ్చారు, తర్వాత ఫైనల్ రిపోర్ట్ ఇచ్చారు. ఈ ఫైనల్ రిపోర్టు 365 పేజీలు ఉంది టోటల్గా. ఈ 365 పేజీలలో ప్రతి పేజీలో ఉంది. నేను కొంత సారాంశం చెప్తా, మీకు ఈ కాపీలను కూడా మీకు అందజేస్తా. ఫైనల్ రిపోర్ట్ 24 ఏప్రిల్ 2025 నాడు ఫైనల్ రిపోర్ట్ ఇచ్చారు. వివిధ పరీక్షలు క్షేత్రస్థాయిలో నిపుణులు పరిశీలించిన అనంతరం ఎన్డీఎస్ఏ తుది నివేదిక ఇచ్చింది. అందులో మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజు నీటి నిల్వకు అనుకూలం కావని తేల్చి చెప్పింది. పేజీ నెంబర్ 346 పేజీలో మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్ నష్టం వల్ల బ్యారేజ్ నుంచి నీటి మళ్లింపు పనికి రాకుండా పోయింది. ఈ నివేదికలో 346 పేజీల స్పష్టంగా 7th బ్లాక్ డ్యామేజ్ అవ్వడం వల్ల నీటిని నింపడం కానీ నీటిని మళ్లించడం కానీ కుదరదు. దీనివల్ల మొత్తం ఎంటైర్ మేడిగడ్డ బ్యారేజ్ దెబ్బతిన్నదని చెప్పింది. 352 పేజీలో అన్నారం బ్యారేజ్ తీవ్రంగా దెబ్బతిన్నది, నీటి మళ్లింపు సురక్షితం కాదని చెప్పింది. 356 పేజీలో సుందిల్ల బ్యారేజ్ తీవ్రంగా దెబ్బతిన్నందున నీటిని మళ్లించడం సురక్షితం కాదని చెప్పింది. ఫైనల్గా ఎగ్జిక్యూటివ్ సమ్మరీలో 17th పాయింట్ 3 బ్యారేజీలు తీవ్ర నష్టాలను క్రోడీకరించింది, సమగ్ర పునరుద్ధరణ డిజైన్ అవసరమని స్పష్టం చేసింది. మొత్తం బ్యారేజ్ పటిష్టత, భద్రతపై సమగ్ర అంచనా వేసి ఇప్పుడున్న దుస్థితిని అరికట్టడానికి తక్షణ స్థిరీకరణ చర్యలను కూడా సిఫార్సు చేసింది ఇందులోనే. అంటే దీన్ని